బలవంతం, నాకేదో భయంగా ఉంది. ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే నా చెమ్మ చెక్క? అది కాదు బలవంతం, మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి. కొంపదీసి తల్లి అయిననుకో. వాంతులకు తల్లి ఇవ్వటానికి లింకు పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి 4 వాంతులు. అంత మాత్రాన్ని తల్లి నవ్వుతానా? ఏదో ఆయిల్ ఎక్కువై 4 పెసరట్టు తిన్నాను అంతే, కడుపులో గులాం అయిపోయింది. అటువంటి ఏమి మనసులో పెట్టుకోవద్దు. చూడు మంగళ, ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మెళ్ళు 3 ముళ్ళు వేస్తాను. అంతవరకు దిగులు పడకు. అయ్యా, ఇక్కడ 3 ముళ్ళు అంటున్నారు, మరి అక్కడ ఆమెకు? శంకర శాస్త్రి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో. రంగా, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు. రంగా నోర్మయ్, నీ పాపం పండే రోజు వచ్చిందిరా. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీ బ్రతుకుని 10 మందిలోనూ పెడతాను. పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పనులకు ఏం తీర్పు చెప్తారో, ఏ శిక్ష విధిస్తారో చూస్తాను. అయ్యా, పంచాయతీలో మీ విషయం, జమీందార్ గారు అమ్మాయి విషయం బయటపడితే? బయటపడదు. రేయ్, కంకిపాడు కాలంలో తేలాలి వాడి శవం. అవును, ఆ రంగణ్ణి కొట్టించి ఏర్పాటు చేసేశాని. వాడు వాడి బోడి బండి నా లెక్క ప్రకారం ఈ పాటికి ముక్కలవ్వాలి. వాడు లేవలేని స్థితిలో మంచం పట్టుంటాడు. రంగా, ఏమిటి ఘోరం? ఎలా జరిగింది? హనుమంతు, ఇప్పుడు నన్నేమి అడగద్దురా. దయచేసి నన్ను ఒంటరిగా ఉండి. ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి, చెప్పవే చిరుగాలి, ఎవరిని అడగాలి, చెప్పవే చిరుగాలి. నా ఊపిరి కదలిక తీసుకుని, నా గుండెల సవ్వటి అందుకుని, పలుకులు నేర్చిన నా చిలుక నా పిలుపును వినలేదు ఎందుకని, ఎవరిని అడగాలి, చెప్పవే చిరుగాలి. పచ్చని ఆశల రాచిలక, వెచ్చని బలపుల గోరింక, ముచ్చటగా గత కలిశాక ఆ కను విందును చూశాక. పచ్చని ఆశల రాచిలక, వెచ్చని బలపుల గోరింక, ముచ్చటగా గత కలిశాక ఆ కను విందును చూశాక. కన్ను కుట్టిన కాలం కక్ష కట్టింది, వలలు వేసి చిలకను పొడిసి పట్టింది. వేటగాడితో వెడలిన చిలుక వెనుకకు రాదింకా, దాటలేని ఎడబాటు ఎడారిన మిగిలెను గోరింకా. జంట విడిన ఈ ఒంటరి బ్రతుకుకు అర్థం లేదింకా.
ఒడిలో కనుమూయాలని కడసారి కబురు అందించాలని ఎవరిని అడగాలి ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి అడగవే చిరుగాలి నా మాటకు తానే అర్థమని నా మనసుకు తానే అర్థమని తెలిసే అడిగిన గోరింకా నా మొదలను తన మనసే తెలుపునని ఏమని చెప్పాలి అడగవే చిరుగాలి అప్పని బంధం చుట్టుకుని నిప్పుల సడమై గుచ్చుకుని పుట్టుల ఊరిలో చిక్కుకుని విలవిలలాడెను చిలకని అప్పని బంధం చుట్టుకుని నిప్పుల సడమై గుచ్చుకుని పుట్టుల ఊరిలో చిక్కుకుని విలవిలలాడెను చిలకని వేదన సెగలో వేదవతిగా ఈ బ్రతుకు రగులుకున్నా అగ్ని పరీక్షల జానకిగా జ్వాలలో దిగుతున్నా రాముని కొరకై తిరిగి పుట్టగా ఎన్ని జన్మలైనా ఒకటే కడసారి కోరిక గోరింక నమ్మితే చాలిక ఇంకేమని చెప్పాలి అవును బాబు, ఆ లక్ష్మణ మరి రంగడికి వంపకేసి పరిగెత్తడం నేను కళ్ళారా చూశాను. అంత తెగింపా దానికి? సరే, ఇది మన మంచికి. దానికి వాడికి మధ్యన కిక్కిరి బిక్కిరి సంబంధం ఉందని 10 మంది ముందు బట్టబయలు చేద్దాం. పద. రంగా, నా వల్లే కదా నీకు ఈ కష్టాలు కన్నీళ్లు. నష్టజాతకురాల్ని నన్ను ప్రేమించి నువ్వు కూడా కష్టజాతకుడు అయ్యావు. నిండు మనసుతో ప్రేమించి నీకు నేనిచ్చిందేమిటి? ఆ శాంతిని, ఆ వేదనని తప్ప. రంగా, ప్రేమ శాపమైనప్పుడు, బ్రతుకు భారమైనప్పుడు, నా వల్ల నీకు విషాదం తప్పనిసరైనప్పుడు నేను బ్రతకడం అనవసరం రంగా. నేను చావడమే మంచిదనిపిస్తోంది. లక్ష్మి, ఈ నేల మీద నువ్వున్నావని, ఈ గాలినే నువ్వు పీలుస్తున్నావని, నాకు దూరంగానే నన్ను జీవిస్తున్నావన్న ఆలోచనే నన్ను ఇంతకాలం బ్రతికించి ఉంచుతోంది లక్ష్మి. అలాంటిది నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉండగలను? నిజం, పచ్చి నిజం. రేపో మాపో నేను కట్టుకుని కాపురం చేయాలనుకున్న ఆ పిల్ల ఆ రంగడి కొంపకు పరిగెత్తింది. నాతో రండి, మీ కళ్ళారా మీరే చూసి న్యాయం చెప్పండి. వాడు చేసిన తప్పుకి ఆ రంగడిని ఊరి నుంచి వెలేయండి. పదండి, పదండి, మీ కళ్ళారా మీరే లక్ష్మి, బలవంతరావు జనాల్ని వెంట పెట్టుకుని మిమ్మల్ని అల్లరి పెట్టడానికి వస్తున్నాడు. అలాగా? లక్ష్మి, నువ్వు వెంటనే బయలుదేరు. రంగా, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రే రంగా, లక్ష్మి, రండి బయటికి. ఏమిటి ఇలా వచ్చావు? నువ్వు ఇక్కడున్నావేమిటి? లక్ష్మి ఎక్కడ? ఎక్కడా అని ఇక్కడికి వచ్చి అడుగుతావేంటి? లక్ష్మి వాళ్ళింటి దగ్గరే ఉంటుంది. అబద్ధాల సత్యవతి, నువ్వు అబద్ధం చెప్పే లాభం లేదు. నాకు తెలుసు, లక్ష్మి రంగడి కోసం ఇక్కడ పరిగెత్తుకొచ్చింది. బలవంతరావు, నీవి తప్పుడు బుద్ధులు కనుక ప్రతి వాళ్ళ గురించి తప్పుగానే ఆలోచిస్తావు. ఏమయ్యా పెద్ద మనిషి, మమ్మల్ని అందరినీ అర్ధరాత్రి నిద్రలోకి తీసుకొచ్చావు. ఆ లక్ష్యం ఇక్కడ ఎక్కడ ఉంది? నువ్వేదో ఊహించుకుంటే ఎట్టాగయ్యా? అయ్యో రామా, మీకు ఈ విషయం తెలీదా? ఈ పాడు మనిషికి పీడకల రోగం ఉంది. ఆ అర్ధరాత్రి లేచి అరుస్తాడు, నిద్రలో గెంతుతాడు, ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలేస్తాడు, 10 మందిని నిద్ర లేపి కరుస్తాడు. మీరెందుకయ్యా నిద్ర చెడగొట్టుకుని రావడం? వెళ్ళండి, వెళ్ళండి. ఆగండి. ఈ పెద్ద మనిషి అసలు రంగు రేపు బయటపడబోతుంది. జమీందారు గారి ముందు పంచాయతీ ఉంది, మీరంతా తప్పకుండా రావాలి. అలాగే
పంచాయతీ పంచాయతీ అని ఎవరినరా బెదిరిస్తున్నావు? అసలు ముందుగా నేనే జమీందారు గారి దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పరా, ఆయన నా మీద లెగుస్తాడో లేక నీ మీద కత్తి తీస్తాడో తెలుస్తుంది. వెళ్ళు. రంగా, మీ జీవితాల్లోకి తుఫాన్లా ప్రవేశించి వీడు లేవదీసిన అలజడికి ముగింపు జరగాలంటే ఒకటే మార్గం. నువ్వు లక్ష్మి ఒకటవ్వాలి. ఈ చీకట్లోంచి చిక్కుల్లోంచి నువ్వు నమ్ముకున్న వాడి చేతిని అందుకుని వెళ్ళి సుఖపడమ్మా. అమ్మా లక్ష్మి, త్వరగా బయలుదేరు. రంగడి కోసం వచ్చాడు. వెళ్ళమ్మా, వెళ్ళు. తాత